నేను బైబిల్ని తప్పుపట్టడం కాదురా, జాగ్రత్తగా ఒకసారి నేను చెప్పింది విను. బైబిల్లో యెహోవా క్యారెక్టర్ ఇది, బైబిల్లో యేసు క్యారెక్టర్ ఇది, వాళ్ళు చెప్పింది ఇది, వీళ్ళు దాచేస్తున్నది ఇది అని చెప్తున్నాను తప్ప యేసు ఇలా అన్నాడు, ఇలా అనడం తప్పు, అలా అనడం తప్పు, ఎక్కడన్నా 1-2 సందర్భాల్లో వచ్చినాయేమో తప్ప ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న యెహోవా వ్యక్తిత్వం ఏమిటి, యేసు వ్యక్తిత్వం ఏమిటి, వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటి, చేసిన పనులు ఏమిటి, ఇది నేను చెప్తుంది. బైబిల్లో ఇలా ఉంది అని చెప్తున్నాను. బైబిల్ తప్పా ఒప్పా నేను చెప్పట్లేదు. బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అని చెప్పి నేను చెప్తున్నా. మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాము అంటావా? మరి ఏంటి ఈ దాచేయడాలన్నీ ఏంటి? ఇప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు కానీ మీ నాన్న కానీ మీ జీవితంలో చరిత్రలో ఎక్కడైనా సరే బైబిల్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాఖ్యానం చేశారా ప్రజల మధ్య? ఒక్కసారి